హలో! వెల్కమ్ టు తెలుగు కథలు పాడ్‌కాస్ట్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 'శ్రమ ఫలితం' అన్నమాట. శ్రమ అంటే మనం కష్టపడి ఏదైనా సరే చేసే తత్వం అన్నమాట. ఎంత కష్టపడితే అంత సుఖపడతాం కదా! అదన్నమాట. ఒక ఊరిలో రంగయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులన్నమాట. ఆ ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు వీరయ్య అనేవాడికి బాగా బద్ధకం ఎక్కువన్నమాట. తండ్రికి పొలంలో హెల్ప్ చేయకుండా ఇరుగు పొరుగు వాళ్ళకి ఒకటే కబుర్లు చెప్పడం, ఊళ్ళో ఊరకనే తిరగడం ఇదే పనన్నమాట. అలానే రెండో కొడుకున్నాడు కదా! అతని పేరేమో పుల్లయ్య అన్నమాట. అతను మాత్రం చాలా కష్టపడి పని చేసేవాడు. తండ్రికి చాలా హెల్ప్ చేసేవాడనమాట. కొన్నాళ్ళకి రంగయ్య వైఫ్ అంటే వీరయ్య, పుల్లయ్య ఆళ్ళ మదర్ అనమాట. ఆవిడ చనిపోతుంది. ఆ తర్వాత ఆ బాధతోటి రంగయ్య కూడా హెల్త్ పాడైపోతుందనమాట. ఒకరోజు రంగయ్య పుల్లయ్యని పిలిచి, "పుల్లయ్య, నువ్వు చాలా శ్రమ పడతావు. నువ్వు ఏ పనైనా చేసుకోగలవు. మీ అన్న పరిస్థితి అలా కాదు. కాబట్టి మనకున్న పొలాన్ని నేను మీ ఇద్దరికీ రాసివ్వాలనుకుంటున్నాను. అయితే మనకున్న పొలంలో 2 ఎకరాలు మాత్రం మంచి పొలం, 2 ఎకరాలు మాత్రం బీడు భూమి. బీడు భూమి అంటే మొత్తం రాళ్ళు నిండిపోయి ఉంటాయన్నమాట. మీ అన్న పని చేయలేడు. నువ్వు కష్టపడి పని చేయగలవు కాబట్టి, నువ్వు బీడు భూమి తీసుకుంటే దాన్ని నువ్వు బాగు చేసుకొని నువ్వు అందులో బంగారాన్ని గూడా పండించగలవు. కాబట్టి మీ అన్న వీరయ్యకి మంచి పొలం ఇచ్చి నువ్వు ఈ బీడు భూమి తీసుకో. అలానే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మీ అన్నకి ఎప్పుడైనా హెల్ప్ అవసరమైతే తప్పకుండా హెల్ప్ చెయ్యి అని చెప్పి చనిపోతాడనమాట. ఆ తర్వాత పుల్లయ్య తండ్రి కోరినట్టుగానే మంచి భూమేమో వాళ్ళ అన్నకిచ్చేసి, తను మాత్రం ఆ బీడు భూమి తీసుకొని దాన్ని బాగు చేసుకుంటూ ఉంటాడనమాట. ఆ బీడు భూమి అంటే మొత్తం రాళ్ళు నిండిపోయి ఉంటాయి గదా! ఇంకా అది బాగు చేయడానికి చాలా టైం పడుతుందని, ఇంకా ఇల్లు గూడా అన్నకిచ్చేసి, తను ఆ బీడు భూమిలోనే ఒక పక్కన చిన్న పాకలాగా ఒక చిన్న గుడిసె లాంటిదేసుకొని అందులోనే ఉంటూ చాలా కష్టపడతాడనమాట. ఎంతో కష్టపడి విత్తనాలు నాటి మొక్కలు మొలిచేలా చేస్తాడు చివరికి. అయితే ఈ కష్టమంతా ఆ బీడు భూమిలో ఒక ఉసిరి చెట్టు ఉంటుందనమాట. దానిపైన ఉన్న దేవత గమనిస్తూ ఉండేది. ఆహా! ఈ పుల్లయ్య చాలా కష్టపడుతున్నాడు. అతనికి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటూ ఉండేదనమాట. సరే పుల్లయ్య ఈ విధంగా బీడు భూమిని గూడా మంచిగా చేసుకొని బాగా పంట పండించుకుంటంటే, ఒక పక్కన వీరయ్యేమో ఆ మంచి పొలాన్ని పూర్తిగా నౌకర్ల మీద అలా వదిలేసి, తను మాత్రం ఇంకా సోమరిగా అలానే తిరుగుతూ ఉంటాడనమాట. ఒకరోజు పుల్లయ్య పొలం వైపుగా వచ్చిన వీరయ్య అది చూసి కన్ను కుడుతుందనమాట. ఎలా అయినా సరే ఆ పొలాన్ని నేను తీసేసుకొని మళ్ళీ ఆ పొలాన్ని గూడా నేనే తీసేసుకోవాలి అని చెప్పేసి అనుకోని పుల్లయ్య దగ్గరికెళ్ళి బాగా ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి, "నా పొలంలో ఎక్కువ డబ్బులు రావట్లేదు. నువ్వు ఈ పొలాన్ని గూడా చేసావు కదా! ఈ పొలం గూడా నాకిచ్చేసేయి" అని చెప్పి అడుగుతాడనమాట. పుల్లయ్య తండ్రికి ఆల్రెడీ మాటిచ్చాడు గదా! ఫ్యూచర్‌లో గూడా ఇంకెప్పుడైనా ఏదైనా అవసరమైతే చెయ్యమని అడిగాడు గదా తండ్రి. అందుకని చెప్పేసి, సరే అని చెప్పేసి ఆ పొలాన్ని గూడా ఇచ్చేస్తాడనమాట. అయితే ఈ విషయం గ్రామ పెద్ద భూషయ్యకి తెలుస్తుంది. తెలిసి అతను వీరయ్యని పిలిపించి బాగా తిడతాడనమాట. అతని ఆహ్, అతను బాగు చేసుకున్న ఆ బీడు భూమి పొలాన్ని అతనికిచ్చేసేయి. ఇంకొకసారి అతని స్థలం జోలికొస్తే మాత్రం ఊరుకోను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడనమాట. దాంతో వీరయ్య మళ్ళీ పుల్లయ్య దగ్గరికెళ్ళి "నీ పొలం నువ్వే తీసుకోలే" అని చెప్పేసి ఇస్తాడనమాట. అయితే ఈలోపు ఈ గ్రామాధికారికి తెలిసి ఆయన వీరయ్యని పిలిచి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ పుల్లయ్యకి తిరిగి ఇప్పిచ్చేలోపు కష్టపడి పండించుకున్న పొలం ఆ పంట అంతా వీరయ్యకి ఎళ్ళిపోతుందనమాట. ఇంకా మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పుల్లయ్య మళ్ళీ విత్తనాలు నాటి, మళ్ళీ పొలం అంతా బాగు చేసుకొని మళ్ళీ చేసుకోవాలి గదా! అయినా సరే, సరే అని చెప్పి తీసుకుంటాడనమాట పుల్లయ్య. ఈ గ్రామాధికారి పుల్లయ్య దగ్గరికెళ్ళి "నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను" అంటాడు. అయితే పుల్లయ్య అంటాడు, "అయ్యా! నా చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ గూడా లేదు." చిల్లి గవ్వ కూడా అంటే ఒక్క రూపాయి గూడా లేదు అనన్నమాట. చిల్లి గవ్వ కూడా లేదు. నేనిప్పుడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి అంటాడనమాట.
సరే అంటాడు ఆ గ్రామ పెద్ద. ఈ పుల్లయ్య మళ్ళీ పొలంలో కష్టపడడం మొదలుపెడతాడనమాట. ఈసారి మళ్ళీ విత్తనాలు నాటడానికి భూమిని కొంచెం తవ్వేటప్పుడు ఏమవుతుందంటే, మొత్తం గోల్డ్‌తో నిండిన ఒక రాగి బిందె కనిపిస్తుందనమాట. అది చూసి పుల్లయ్య చాలా సంతోషిస్తాడు. ఇంతకీ అక్కడ ఆ బంగారంతో నిండిన ఆ రాగి బిందెని ఎవరు పెట్టారో తెలుసా? ఆ దేవత అన్నమాట. ఆ చెట్టు మీద దేవత ఉంది కదా! పాపం పుల్లయ్య పడుతున్న కష్టాలన్నీ చూసి, అయినా సరే మళ్ళీ ఆ పొలాన్ని తన అన్న పాడు చేసి ఇచ్చిన పొలాన్ని మళ్ళీ బాగు చేసుకోవడానికి మళ్ళీ కష్టపడడం చూసి ఆమె తను బాగా ఇలా కష్టపడే మనిషి కాబట్టి దేన్ని ఊరకనే పోనివ్వడు అని చెప్పేసి అలాగా బంగారం దొరికేలా చేస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకా పుల్లయ్య ఆ గ్రామాధికారి కూతుర్ని పెళ్లి చేసుకొని హాయిగా ఉంటాడనమాట. ఇదంతా వీరయ్య చూసి తమ్ముడి దగ్గరికొచ్చి, "నన్ను క్షమించు తమ్ముడు. శ్రమ ఫలితం అంటే ఎలా ఉంటుందో నాకిప్పటికి తెలిసొచ్చింది. నేను నీ శ్రమని చాలా దోచుకున్నాను." అంతే గదా! మరి తను చాలా కష్టపడి బాగు చేసిన పొలాన్నంతా తను లాగేసుకుంటానే ఉన్నాడాయె అని చెప్పి అంటాడనమాట. పుల్లయ్య వెంటనే వాళ్ళ అన్నని హగ్ చేసుకొని, "అన్నయ్య మనం ఇద్దరం కలిసే పొలంలో శ్రమ చేసుకుందాము. నాది, నీది అన్న తేడా లేకుండా కలిసికట్టుగా బ్రతుకుదాం" అని చెప్పి అంటాడనమాట. వీరయ్య వెంటనే తమ్ముడు చెప్పిన దానికి చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాడనమాట. కాబట్టి అర్థమైందా పిల్లలు మీ అందరికి కూడా? వీరయ్యలాగా కాకుండా చక్కగా పుల్లయ్యలాగా మంచిగా శ్రమ చేసుకుంటే, అంటే నీ కష్టం నువ్వు పడాలన్నమాట. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పటికైనా సరే నీకు అందాల్సిందే. ఇదన్నమాట శ్రమ ఫలితం. బావుంది కదా! ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.